విషయంలో ఇంకా ఒక విమర్శ ఉంది రాజేష్ మీ మీద. చెప్పండి. మహాసేన రాజేష్ ఆ రోజు అటుండి వీళ్ళని తిట్టాడు, తర్వాత ఇటు వచ్చి మళ్ళీ రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇంకో సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ తిట్టరని ఏంటి అనేది ఇప్పుడు మీరే చెప్పారు సార్. అలా చేస్తే తప్పు సార్, ఒకసారి చేసిన దానికి ప్రాయశ్చిత్తం అయ్యామని చెప్తున్నారు. కరెక్ట్. అలాంటి సందర్భం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? అలాంటి ఆలోచన సందర్భం వస్తే నిజంగా నేను తప్పుడు మనిషినే సార్. అప్పుడు ఒకవేళ సందర్భం అంటే ఇంకొకటి కూడా మీకు చెప్తాను సార్. నిజంగా ఒకవేళ మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చింది, ఒక ఎస్సీ యువకుడిని చంపేసి శవాన్ని ఇంటి ముందు విసిరేసిన అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోలేదు అనుకోండి సార్, నేను వ్యతిరేకిస్తాను. ఒక డాక్టర్ మాస్క్ అడిగితే ఆ డాక్టర్ని పిచ్చోని చేసి చంపేసింది అనుకోండి సార్, ఖచ్చితంగానే వ్యతిరేకిస్తాను సార్. అంటే నేను వ్యతిరేకించే సందర్భం, ప్రేమించే సందర్భం, అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం అనేటువంటిది మీ బాధ్యతగా మీరు భావిస్తున్నారు. అంతే సార్. దాని లక్ష్యం మహాసేన లక్ష్యమే అది కదా. అంతే సార్. ఆ ఉద్దేశాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారు. సరే, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, పి గన్నవరం ప్రజానీకానికి ఏం మెసేజ్ ఇస్తారు మహాసేన రాజేష్? నేను పి గన్నవరంకి స్థానికుడిని కాదు సార్, నేను నాన్ లోకల్ అన్నారు నన్ను. పి గన్నవరానికి నా గురించి IVRS సర్వే జరిగింది సార్. 60 నుంచి 68% నాకు పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. తర్వాత అక్కడ స్థానికులు నన్ను వ్యతిరేకిస్తున్నారు, అక్కడ కొంతమంది జన సైనికులు వ్యతిరేకిస్తున్నారు, టీడీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అన్నారు సార్. కానీ నేను ముహూర్తం పెట్టుకుని అక్కడ ఆచారం ప్రకారం, ఆ నియోజకవర్గ ఆచారం ప్రకారం ఐనవిల్లో ఉన్న వినాయక టెంపుల్లో పూజ చేయాలి సార్ ఎవరన్నా అభ్యర్థి. నేను ఆ పూజ చేయడానికి వస్తున్నానని చెప్పి పూజ చేయడానికి వెళ్ళాను సార్. వెళ్తే దాదాపుగా 2000 మంది ఆ నియోజకవర్గ ప్రజలు వచ్చి ప్రేమగా నన్ను రిసీవ్ చేసుకుని అక్కడ చిన్న కార్యక్రమాలు అవన్నీ చేయించి నన్ను ఎంతో మళ్ళీ సంతోషంగా వెనక పంపించడం జరిగింది సార్. ఆ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను అభిమానిస్తున్నారు, ఎందుకంటే నేను టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థిని, అలాగే ఎస్సీస్ కోసం పోరాడిన వ్యక్తిని. అక్కడ 50,000 ఎస్సీలు ఓట్లు ఉన్నాయి సార్ ఆ ఒక్క నియోజకవర్గంలోనే. వారందరికీ కూడా నేను ఎలా నిలబడతానో తెలుసు. అక్కడ ఉన్న కాపులు కానీ, బీసీలు కానీ నన్ను అంత ఆదరిస్తున్నారు సార్ అక్కడ పి గన్నవరంలో ప్రజలు. పి గన్నవరంలో నేను పోటీ చేయటువంటి జరిగితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదాలతో ఈజీగా నెగ్గేస్తాను సార్. తక్కువలో 30,000 పైనే మెజార్టీ వస్తుంది. ఓకే. ఇక ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, నేను కోరుకునేది పదవే కావాలి నాకు అనుకుంటే, నేను జగన్ దగ్గర ఉంటే నాకు పదవి వచ్చును, నేను అవసరమైతే ఆలకలా రౌడీజం చేసుకుందును, ఇసుక అమ్ముకుందును, మట్టి అమ్ముకుందును, డబ్బులు సంపాదించుకునే చాలా అవకాశాలు ఉన్నాయి సార్ అక్కడ. వాళ్ళని ఎదిరించి బయట రావడం వల్ల కేసులు అనుభవించాను, జైలుకి వెళ్ళాను, కష్టాలు పడుతున్నాను. పదవి కోసం కాదు కానీ సార్, అసెంబ్లీకి వెళ్ళే అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిన లక్ష్యం అండి అది. మీరు రాజ్యాధికారం దగ్గరికి వెళ్ళండి, శాసనాలు చేసే దగ్గర ఉండండి, అప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుంది. అంబేద్కర్ గారు కూడా ఆయన ఎంపీగా మారి పార్లమెంట్కి వెళ్ళాకే మాకు ఈ చట్టాలు తీసుకురాగలిగాడు సార్. ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం మాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు సార్. ఆ అవకాశాన్ని నిలబెట్టుకునే అవకాశం ఆంధ్ర ప్రజలు, పి గన్నవరం ప్రజలు నాకు ఇవ్వాలని మాత్రం కోరుకుంటానండి. ఓకే. అంటే మీరు ఇంకోటి కూడా చెప్తున్నారు, కాన్షీరామ్ గారు నాకు ఓటుతో పాటు ₹1 అన్నారు సార్. సార్, అట్లాగే మహాసేన రాజేష్ కూడా నాకు ఓటుతో పాటు ఆర్థికంగా కూడా సహాయం చేయండి అంటున్నారు. ఎందుకంటే సార్, ఇది ఇక్కడ ఏ మూవ్మెంట్ చేయాలన్నా ఎలక్షన్లో అన్ని డబ్బులతో కూడుకున్నాయి. నా దగ్గర డబ్బులు లేవని మా పార్టీకి కూడా తెలుసు సార్. ఇప్పుడు ఈ పొత్తులో సీటుకి 100 కోట్లు ఇవ్వడానికి కూడా IAS, రిటైర్ IAS, IPS చాలా మంది రెడీ ఉన్నారు సార్. వాళ్ళందరినీ కూడా కాదండి, 100 కోట్లు పార్టీకి ఫండ్ వస్తుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని కూడా బయటికి ఎంటేస్తాడండి 100 కోట్లు వస్తాయంటే. అలాంటి అవకాశం ఉన్నా సరే సామాన్యుడికి నమ్మి ఇచ్చారు సార్ వాళ్ళు. ఇచ్చినప్పుడు ఏ పని చేయడానికన్నా ఏమంటే నాకు సీట్ ఇచ్చారు, నాకు డబ్బులు కూడా ఇవ్వండి, నేను ఖర్చులకు డబ్బులు లేవంటాం బాగోదని కాంశీరామ్ గారు చేసిందే. ఎందుకంటే నోటు తీసుకుని ఓటేసే ప్రజలు అదే నోటు ఓటేస్తామని తిరిగి ఇవ్వటం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ సార్, ఆలోచన అది సార్. అందుకని నేను అది ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాను. అసలు ఊహించారా మీకు టికెట్ అనౌన్స్మెంట్ ఉండిద్దని? కల్లా కూడా ఊహించలేదు సార్. చెప్పారా అంతకుముందు పిలిచేవారు, మాట్లాడారా? చెప్పలేదు సార్. అయితే ఇప్పుడు మీరు చూడడానికి స్మార్ట్గా ఉంటారు సార్, మిమ్మల్ని ఎవరన్నా సినిమా హీరోలో ఉన్న సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అంటారు, అది అందరూ అనే మాట. అలాగే నన్ను కూడా ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నావు, నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోతావు అనే నానుడే తప్ప అది నేను ఎప్పుడు నమ్మలేదు, వస్తుందని కూడా అనుకోలేదు సార్. అది జనరల్ లోకేష్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. ఊహించని పరిణామం లాటరీ టికెట్ సార్. లాటరీ మన టికెట్కి ప్రైజ్ తగిలినప్పుడు ఉంటుంది చూడండి, అలాగే అనిపించింది సార్ లాటరీ తగిలినట్టు. సరే, సంతోషం మహాసేన రాజేష్. ఇది మహాసేన రాజేష్ చాలా అంశాల గురించి ఎక్కడైతే తాను మాట్లాడినటువంటి ప్రతి మాటని కట్ అండ్ పేస్టులు చేసి ఈరోజు నేను హిందూ సమాజాన్ని వ్యతిరేకించాననే విధంగా ఒక చట్టసభల్లోకి అడుగు పెట్టేటువంటి తరుణంలో
నన్ను కావాలని ఈ రకంగా ఒక మాఫియా కుట్ర చేస్తుందో ఆ మాఫియా వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలియజేస్తున్నారు. ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి చెందినటువంటి పెద్దలు కావచ్చు, ఇతర అన్ని వర్గాలకు చెందినటువంటి వారు కావచ్చు, జన సైనికులు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కసారి తాను చెప్పినటువంటి అంశాల ప్రతి అంశాన్ని కనుక గమనిస్తే ఏది వాస్తవం ఏది అవాస్తవం మహాసేన రాజేష్కు సంబంధించి చాలా క్లారిటీగా క్షమాపణ కూడా కోరుతున్నాను. ఎవరైనా ఎక్కడైనా కానీ తను తప్పుగా మాట్లాడినట్టుగా భావిస్తే క్షమాపణ కోరుతున్నానని కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. మంచి అవకాశం అంటే ప్రజలకి నా బాధ చెప్పుకునే అవకాశం ఇచ్చిన మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.